ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పరస్పరం కొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పిఎస్లో జరిగింది. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త కొడుతున్నారని జ్యోతి తూప్రాన్ పిఎస్కి వచ్చి ఫిర్యాదు చేసింది. కాగా తన భార్యను ఇంటికి పంపాలంటూ భర్త ఉదయ్ కిరణ్ గొడవ పడ్డాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఈరోజు మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో భార్యాభర్తల పంచాయతీ వ్యవహారంలో ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలో దాడి చేసుకోవడం జరిగింది. తూప్రాన్ మండలం అల్లాపూర్కి చెందినటువంటి జ్యోతి, అదేవిధంగా చేగుంట మండలం రాంపూర్ గ్రామానికి చెందినటువంటి ఉదయ్ కిరణ్ కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అయితే వాళ్ళ వివాహం అయినప్పటి నుంచి కూడా దంపతుల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయి. దాంతో పలుమార్లు పెద్దలు కూడా పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న ఆమె జ్యోతి తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఈ రోజు భార్యాభర్తల కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ ఆవరణలో అటు ఉదయ్ కిరణ్ బంధువులు, అదేవిధంగా ఇటు జ్యోతి వర్గీయుల మధ్య కూడా మాట పెరిగి తీవ్ర ఉద్రిక్త దారితీసింది. దాంతో ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పరస్పరం దాడులు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల్లోని పలువురు కూడా గాయపడడం జరిగింది. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తంగా ఇరు వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ నుంచి లాఠీచార్జ్ చేసి పంపించడం జరిగింది. ఇరు వర్గాల పైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దంపతుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగించి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు పిలిపించినటువంటి ఆ పోలీసులు ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ ఆవరణలో దాడి చేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. రైట్ పరశురామ్, థ్యాంక్ యూ.